దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వశక్తి సంపన్నుడు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. మీరు సాధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మత్తయి గ్రంథం 26 అధ్యాయం 41 వచనం. ప్రియా సర్వశక్తి సంపన్నుడు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. జీవగల దేవదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నతమైన కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబంతో కూడా ఉండి మీ పక్షాన ఆయన పరిపూర్ణమైన సంపూర్ణమైన కార్యాభివృద్ధి ఆ ప్రభు జరిగించునుగాక. దేవాదేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు సర్వశక్తి సంపన్నుడగు దేవుడు మీరు సాధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని మహిమాన్వితుడైన ప్రభు తెలియపరుస్తున్నారు. అవును, ఆ దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ దినంలందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటందు రాత్రి గడిపాడు. నేడు మనము కూడా దేవుని ప్రార్థించాలి. రాత్రి అంతయు ఆసక్తిగా ప్రార్థించిన 3 వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. యాకోబు రాత్రంతయు దేవునితో పెలుగులాడి అద్భుతమైన కార్యాన్ని పొందాడు. ప్రవర్తకు సమూయేలు కూడా దేవునితో ప్రార్థన చేశాడు రాత్రంతయు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా రాత్రంతయు ప్రభుకి ప్రార్థన చేశారు. ప్రభు నన్ను ఆశీర్వదించము, ఇది యాకోబు యొక్క ప్రార్థన. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనని ఆసక్తిగా ప్రార్థించాడు. ఆ పూర్ణరాత్రి ప్రార్థన యాకోబును ఇశ్రాయేలుగా మార్చింది. ఆయన ఇశ్రాయేలు గోత్రపు తండ్రిగా మారిపోయాడు. దేవదేవుని బిడ్డలారా, ఈరోజు మనం ప్రార్థించినప్పుడు ప్రతిఫలం మనం పొందగలం. పూర్ణరాత్రి ప్రార్థన ద్వారా మీరు సంపూర్ణంగా ప్రభుతో ప్రార్థనలో గడపండి. పూర్ణరాత్రి ప్రార్థన అనున్నది రాత్రి అంతయు మన అక్కర్లను ప్రభునకు తెలియజేయటం కాదు, కానీ ప్రభు మనోవేదనను భారం పంచుకుంటుగా ఉన్నది. సర్వలోకమునకు సువార్త ప్రకటింపవలనని ఆయన కోరుచున్నాడు. అంతేకాదు, తెగించి పాపం చేయటం వలన పతనమైన దేవుని బిడ్డల పరిస్థితి ఆయన హృదయంలో వేదన కలుగుచున్నది. మనము రాత్రి అంతయు ప్రార్థించదమా? మన ప్రభువైన యేసుక్రీస్తు రాత్రి అంతయు ప్రార్థించాడు. తరువాత తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఎన్నుకొని వారికి అపోస్తులని పేరు పెట్టిన మహిమాస్వరూపుడైన దేవుడు మన యేసయ్య. జయముగల దేవదేవుని బిడ్డలారా, నీ జీవితంలో ప్రాముఖ్యమైన తీర్మానం చేయటకు ముందుగా దేవుని సన్నిధానంలో వేచి ఉండి ప్రార్థించండి. ఆయన సన్నిధానంలో నీవు గడుపు ప్రతి నిమిషము మిక్కిలి బహుమానం కలదని మరవద్దు. నెలకు ఒకసారి అయినా పూర్ణరాత్రి ప్రార్థనలో పాల్గొని ఆశీర్వాదం పొందండి నేను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ఎల్లప్పుడూ ప్రార్థనలో పోరాడుచుండిన యేసుక్రీస్తు దాసులైన ఎపఫ్రాను జ్ఞాపకం చేసుకోనండి. అతడు కొలసీలో ఉన్న పరిశుద్ధులందరూ సంపూర్ణులు కావాలని ప్రార్థించాడు. ప్రతి విషయంలో వారు దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మనిశ్చయత గల వారిని నిలకడగా ఉండవాలని విజ్ఞాపన చేశాడు. మీరు సాధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థించేయండి. ప్రార్థించడం వల్ల గొప్ప ప్రతిఫలం మనం పొందగలం. దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మనకు జయవిజయాలు పొందగలం. పూర్ణరాత్రి ప్రార్థన ఎంతో విలువైనది, అమూల్యమైనది. మీరు పూర్ణరాత్రి ప్రార్థన ద్వారా దేవదేవుని యొక్క గొప్ప విజయాన్ని మీరు పొందగలరు. దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క సన్నిధి మీతో కూడా ఉండగలుగుతుంది. ఇప్పుడే పూర్ణరాత్రి ప్రార్థనలో మీరు ఉండండి. ప్రభునామానికి మహిమార్థంగా మీ జీవితాలు కొనసాగించండి. ప్రభు కృప నిత్యం నిరంతరం మీతో కూడా ఉండుగాక. ప్రార్థన. ప్రేమాస్వరూపుడమైన మా ప్రియ పరమ తండ్రి, మహిమోన్నతుడా, మహిమాస్వరూపుడా, ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుడైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామలో నీ దీనదాసుని ప్రార్థిస్తున్న న్యాయాధిపతి, ఇదిగో మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ జ్ఞాపం చేసుకోండి. మా శ్రోతలందరి పట్ల కృప దయచేయండి. బిడ్డలకి జయ విజయం, ఆనందాదన, సంరక్షణ ఇవ్వండి. న్యాయాధిపతి అందరి పక్షాన విజయం దయచేయండి. మీ మేలుతో తృప్తిపరచండి. ప్రసన్నమైన ప్రతి మీ ఆత్మకార్యం జరిగించండి. ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా, ఘనంగా బిడ్డలు ఉంచండి. దేవా, ఏ శోధనలోని కీళ్ళలోని బిడ్డలు ఎవరు పడకుండా శోధనని కీ నుండి బిడ్డలు తప్పించి, రక్షించి, బలపరిచి, స్థిరపరిచి జయ విజయం దయచేసి ఈ దినచర్య ఎంతో మీ ఆదిలో జరిగించుకోమని మా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడైన యేసునామమున బిడ్డల్ని సంపూర్ణంగా దీవించి సంపూర్ణ ఆశీర్వాదాలతో నింపి మీ బలమును మీ తేజస్సును బిడ్డలకు అనుగ్రహించి ఆయుధారోగ్యాలు నిండుగా మెండుగా ప్రసాదించమని, సకల సమృద్ధిని అనుగ్రహించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను. మహిమ కలిగిన పరమ తండ్రి, ఆమేన్. జయముగల దేవదేవుని బిడ్డలారా, డిసెంబర్ నెల 3వ తారీఖుని ఉమేగేశ్వరం చర్చి నందు కలవరి సత్య స్వరూపుడైన దేవదేవుడి యొక్క నామానికి మహిమార్థంగా
క్రిస్మస్ పరలోక స్తుతుల పండుగ జరుగుతుంది. రండి ఏకంగా కూడి దేవుని నామాన్ని మహింపరుద్దాం, ఘనపరుద్దాం. ఆ సర్వ జగత్రక్షుడు యొక్క దేవదేవుడి యొక్క ఆశీర్వాదాలతో మనం నింపబడదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకను, క్రిస్మస్ కానుక మీరు పంపించండి. పరిశుద్ధాత్మ దేవదేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి విజయం దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.